2 నెలలు ఓపిక పట్టు, వాళ్ళందరి పేరు ఎర్ర బుక్లో ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టను. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అని ఎవరిని అడిగితే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే రోడ్ల పైన దూకి పరిగెత్తే సత్తా మనకు ఉంది. అందుకే 2014లో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. అంతేకాదు, కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేడు, నేను ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ వల్ల 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు కలిగింది. 2019 నుంచి 24 వరకు వైకాపా నాయకులు మన పైన అనేక కేసులు పెట్టారు, మన్ని అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఇప్పుడు చెప్తున్నా, జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ బాములకే భయపడిన కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా? ఇక్కడున్న కార్యకర్తలందరికి పిలిపిస్తున్నా, 2 నెలలు కష్టపడండి. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులకు పడుతుంది వచ్చా. అందుకే ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. ప్రజలందరికీ తెలియాలా, ఈ రోజు ఈ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి ఊరికి ఎర్ర బుక్ అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని వెళ్ళారు. అరే, తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారే మీరు? తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు మీరు? నేనేం చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించినోడు నేను వదిలిపెట్టానని. అంటే మీరు ఒప్పుకున్నట్టు కదా మీరు చట్టం ఉల్లంఘించారని. టైం అయిపోయింది బ్రదర్. 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా.